టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబారిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, టర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించిన ఎంపీ అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నేడు మహిళలు విద్యావంతులుగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే అందుకు సావిత్రిబాయి పూలే చేసిన పోరాటమే అని అన్నారు. లింగ వివక్షత, కుల అసమర్థనలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. హైందవ శంకారావం జనవరి 5వ తేదీ 12 గంటలకి గన్నవరం వద్ద కేసరపల్లి విజయవాడ సభా ప్రాంగణం దాదాపు 60 ఎకరాలు, 400 భోజన కౌంటర్లు, వసతికి వేర్వేరు చోట్ల ఏర్పాట్లు, 4000 మంది ప్రబంధకులు, సేవకులు సమావేశం అనేది చాలా పద్ధతిగా క్రమశిక్షణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సభలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయవలసి ఉంది. ఇది హిందువుల శక్తి ప్రదర్శన కార్యక్రమం కాబట్టి అందరం కూడా ఇందులో పాల్గొనాలి. అన్ని జిల్లాల నుండి వివిధ క్షేత్రాల ద్వారా ప్రయాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ధార్మిక సంస్థల ప్రతినిధులను కలుసుకొని సభకు రావడానికి మీ అనుమతిని తెలియజేయగలరు. దూర ప్రాంతాల నుండి స్పెషల్ రైలు వేస్తారు. వాటి వివరాలు కూడా స్థానిక విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా తెలుస్తాయి. ఇలాంటి ఒక ప్రదర్శన దేవాలయాల రక్షణ కొరకు అవసరమై ఉంది. సభను విజయవంతం చేయడం ద్వారా మాత్రమే ఆలయాల పరిరక్షణ అవకాశాలు మెరుగుపడతాయి. ఆంధ్ర ప్రాంతం వారికి సభలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మద్దతు సంఖ్య కోసం మాత్రమే. సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన మంత్రి సీతక్క, సావిత్రిబాయి పూలే మనకు ఆదర్శం. ఇప్పుడు వాహనాలు తీసుకునే వారంతా మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్, ఈ దేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం. అందుకు ఈరోజు మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలు అందిస్తున్నాం. 10 లక్షల వాహనాన్ని 6 లక్షల సబ్సిడీతో కేవలం 4 లక్షలకే ప్రతిదారులకు వాహనాలు అందిస్తున్నాం. మల్లమ్మ ములుగు జిల్లా లబ్ధిదారులు చదువురాని నేను ఇంత దూరం వస్తున్నారని అనుకోలేదు. ములుగు దాటి బయటకు రావాలంటేనే నాకు భయం. నాకు ధైర్యం ఇచ్చి అధికారులకు ఇంత దూరం తీసుకొచ్చారు. చదువురాని నాకు ప్రభుత్వం అండగా ఉండడం సంతోషంగా ఉంది. దూర ప్రాంతాలకు నెత్తిలో ముట్టబెట్టుకొని చేపలు అమ్ముకుంటున్నాను. కొన్నిసార్లు నడవలేక రోడ్డు పక్కన కూర్చొని అమ్ముకునేదాన్ని. కానీ ఇప్పుడు సంచార వాహనాల్లో చేపలు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్రభుత్వ తోడ్పాటుతో ఆదాయంతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ ఇంకా మరి ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇదెవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్, స్టేజ్, మైక్ ఇదంతా కూడా మహిళలకే ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు 5-10 మంది కలిసి ఉంటారు. ఒక 4 రూపాయలు ఏంటో బయటికి పోయేటంటే మహిళా సంఘాలు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అయితే. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా మీకు తెలుసు శిల్పకళ వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద పెద్ద ఏరియా. ఒక హైటెక్ సిటీ చుట్టుపక్కల ఐటీ చాలా మంది వస్తారు. అక్కడ వేరే వేరే షాపులు నడిచేది. కానీ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం
మరి మన మహిళలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా, మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సభాధ్యక్షురాలు మేడం దివ్య గారు, మా సోదరుడు మరి అట్టడుగు వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి, చిన్న కుటుంబాల నుంచి ఎదుగుతున్నటువంటి సోదరుడు మెట్టు సాయి గారికి, ప్రియాంక, ఒక రాష్ట్రపతిగా, ఇద్దరు రాష్ట్రపతులు, అంతకుముందు ఒక మహిళ, ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది. ఆదివాసీ బిడ్డగా అడవి నుంచి వచ్చినటువంటి బిడ్డ. కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కష్టాలు తీరుతాయి. ఆడ మగ ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే, కష్టాలు పంచుకోవాలి, కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి. ఇద్దరు తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇద్దరు కష్టపడే వచ్చేది. మరొకరు రెస్ట్ చేస్తారు, ఇంకొకరు పని చేస్తారండి. వివక్షత కదా. ఇద్దరు కష్టపడి బయట పొద్దున్న తిరిగి వచ్చారు, కష్టపడ్డారు. చేనుకు వేరు, చెరుకు వేరు, లేదా ఇప్పుడు మనం ఇచ్చే వాహనాలు ద్వారా బిజినెస్ చేసి ఏదో చేసుకొని వచ్చారు. అదే ఇద్దరు చెరకు చేస్తే తొందరగా పని అయిపోతుంది, ఇద్దరు ఒకటే తొందరగా రెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనతోటి ఆడవాళ్ళని గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి, ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని పైనుంచి కూడా మాకు అక్కడ పైన ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అంతకంటే ముందు మరి ఇందిరమ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్. ఎందుకంటే సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అనేది. కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఆడవాళ్ళు, అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లలోకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే 1830-40 ఆ ఇయర్లు అంటే చాలా వెనుకబడతారు, చాలా అంతరానితనం, చాలా అణచివేత. ఆ టైంలో మరి ఆమె ముందుకు తీసుకొచ్చి చదువు చేయించడం కాకుండా ఆమెను ఒక టీచర్ గా తయారు చేసి ఈ రోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం, ఆడవాళ్లకు చదువు చెప్పడం, ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా స్కూల్. ఈరోజు స్థానిక ఎస్వి కాంప్లెక్స్లో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కె శ్రీదేవి మరియు ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రెండో రోజు మంత్రిమండలి సమావేశం జరిగితే ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఆమె చేసిన వాగ్దానాలలో ప్రధానమైనటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరంకుశకు గురై కావడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇచ్చిన మాట తప్పడం, వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే బ్రాండ్ ఇమేజ్ను కొనసాగిస్తున్నాడని ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరం కూడా దీన్ని కొనసాగిస్తారని నమ్మకం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి మాట్లాడారు. మీరు కుర్చీలు వెనకేసుకోండి. కానీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వైస్ ప్రెసిడెంట్లు అందరూ
పదవులు వచ్చే వాళ్ళందరూ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జగనన్న సీఎంగా ఉండింటే మేమంతా కూడా ఈరోజు ఎంత పండుగ వాతావరణంలో ప్రతి పేద వాళ్ళకి అండగా ఉంటూ ప్రతి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో చదువులతో కలకలలాడుతూ ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు రైతన్నలకైతేనేమి ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చేతిగా ఉండి ప్రతి వాళ్ళకి అక్క చెల్లెమ్మలకైతేనేమి రైతుల సమస్యలు అయితేనేమి అందరికీ కూడా ఈ పాటికి అందరికీ ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రజలకి, మరి వాళ్ళ మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకటైతే నిజం, ఎక్కడన్నా మేము పూర్తి చేసినాము ప్రతి మండలంలో మేము ఏమైతే వాళ్ళకు కూడా ఎగనామం పెట్టారు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు, ఇవన్నీ శూన్యం. 2025 జూన్ అంటున్నారు. ఇది కూడా ఎలాగైతే 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని ఎదురు చూసి ఇంటికి సాగనంపినారో ఇప్పుడు కూడా మీ పరిస్థితి అదే. నెక్స్ట్ 100% జగనన్న మళ్ళీ నెక్స్ట్ కావాలి మా అన్న అని ప్రతి మహిళ అనుకుంటుంది. మరి మీరు ఎలా గెలిచారో 2024లో ఎవరికి మీకే తెలాలి. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు నిన్న పెట్టిన క్యాబినెట్ మాత్రము చాలా కూటమి ప్రభుత్వము చాలా జీరో అనేది చెప్పుకోవాలి. ఈ మొట్టమొదటి మీటింగే మీరు ఏం పెట్టుకున్నారో ప్రజలు చూసినారు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ టార్గెట్, ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టి మా వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మీరు ఎంత పెట్టినా కూడా మీతో ఏం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. కాబట్టి అందరికీ మంచి చేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ మీలాంటి తాటాక్షప్లకు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ భయపడదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, రైతు భరోసా 20,000 ఇస్తారంట, పిఎం కిసాన్తో కల్పిస్తారంట 20,000. అది పిఎం కిసాన్తో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే అంత చేస్తామన్నారు. అంటే ఈ సంవత్సరం 2 దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇచ్చినా కూడా 2 దఫాలు అయిపోయింది. అంటే పాత దగ్గర కొట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు. రైతు భరోసా అనేది ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పేసినాడు. అంటే ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఎగరగొట్టేసినాడు పిఎం కిసాన్కు లింకు పెట్టేసి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఇచ్చేటువంటి 54 లక్షల మంది రైతులకు దాదాపుగా 10,000 కోట్లు అయితే బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు. అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా 2023 సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరపున కట్టాల్సినటువంటి 1,350 కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు. అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు. కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా 328 కోట్లు అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగరగొట్టాడు. కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? చూస్తాం చేస్తాం అనేటువంటి డైలాగులతో చేస్తున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత. ఇట్టి సభకు 80కి పైగా బీసీ సంఘాల నాయకులు భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటం
జరపడానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల నాయకులు. మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి. కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేంటంటే ఇప్పుడు అందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలు అయింది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీకన్నా జగన్ రెడ్డిని మేలు. బీజేపీ వాళ్ళలాగా జగన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. బస్సు కలిసాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తగ్గు మాట.
I don't want to insult third gender. I give lot of respect to them. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చారా? అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జనరల్ గా తగ్గు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మందమరి పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మహిళా అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని కోరడం జరిగింది. జాతీయ బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు రాయపరపు కిరణ్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులతత్వంపై పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ మరియు మహిళలకు విద్య ఎంతో నేర్పు వస్తుందని, పోరాటం చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో నూతన వ్యవస్థ కోసం స్త్రీల మహోన్నతి కోసం పోరాటం చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కోరడం జరిగింది. ఇందు మూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జనవరి 3వ తారీఖుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రకటించడం బీసీ సంక్షేమ సంఘం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని తెలపడం జరిగింది. అణగారిన వర్గాలకు విద్యను అందించి స్కూలు స్థాపించి ఎంతో మందికి విద్యను అందించేసి అందరినీ విద్యావంతులను చేసి ఈరోజు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహిళగా నిలిచింది. కాబట్టి ఆమెను ఆశయంగా తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ నియమించాలని సందర్భంగా ప్రకటన జరిగింది. కావున గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జేబీసీ జేబీసీ. సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర జిల్లా అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. గోరుకొత్తపల్లి లలితా మేడం గారు, శ్రీమతి చిన్ని ఎంపీయూపీఎన్ చెన్నాపూర్, కొత్తపల్లి గోరి మండల్ శ్రీమతి ఆ లలితా మేడం గారు, చిన్ని ఎంపీయూపీఎన్ చెన్నాపూర్, కాటారం మండలం శ్రీమతి శ్రీ ఉమారాణి గారు, గెస్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం, శ్రీమతి జె ఉమారాణి గారు, జిహెచ్ఎం గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం గారు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. 97లో 1831లో జన్మించి 1997లో ఆమె ఆరోగ్యం బాగా లేకుండా సేవా దృక్పథంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కనుక ఒక మహిళ రాను ఈ భారతదేశంలో profession before. After coming into this profession, it is just 2 months of time that I have spent as a teacher. It was really awesome. Like
The only one thing I could say is, for example, if a person's success is only a success to their parents, not everyone could feel the same success. The only teachers could feel the success as their own child had done the same thing. This is only thing that I can say, the importance of a teacher, what I can say. And thank you so much for giving me this wonderful opportunity. Thank you, sir. Thank you, ma'am. వరంగల్ అదే విధంగా మన రాష్ట్రానికి సిఎస్ కానీ కలెక్టర్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి అనేకమైనటువంటి మరి క్యాబినెట్లలో కానీ ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా మహిళలు తీసుకురాకపోకుండా మగవాళ్ళ కంటే ఎక్కువగా పనిచేసేటువంటి తత్వం మహిళలలో ఉంది. కనుక ఈరోజు ఘనంగా ఈరోజు ఉమెన్స్ డే నిర్వహించుకోవడమే కాకుండా మహిళలను మరి ఈరోజు ఆదర్శ ఉపాధ్యాయులుగా గుర్తించి ఒక ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను వైద్యం ఒక రెండు కళ్ళ లేక చూస్తుంది. విద్య చదువుకుంటే ఎక్కడైనా కూడా మనము పనిచేసుకొని బతకవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు వాష్రూమ్స్ కానీ రిపేర్స్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు మనకు నోటీసులు స్కూల్ డ్రెస్ అందించడం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మొదటిసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు చూపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు అంగన్వాడీ టీచర్లను కూడా ఒక ఆలోచన ఉంది. క్లబ్ చేసి ఏదైతే ఫస్ట్ నుంచి 10th వరకు రెసిడెన్షియల్స్ కూడా ప్రభుత్వ హాస్టల్ చేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఏదైతే విద్యార్థులకు కల్పించి ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించేసి ఒక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఒక దేవాలయంగా తీర్చిదిద్ది అన్ని వసతులతో అన్ని హక్కులతో చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు సోదరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.